హలో అందరికీ. ఇప్పుడైతే అబ్జల్యూట్ బార్బిక్యూ నుంచి ఫుల్గా మిక్కేసి బయటికి వెళ్ళిపోతున్నాము. చెప్పాను కదా, ఇది ఫీనిక్స్ మాల్ దగ్గర ఉంటుంది. ఇప్పుడైతే ఫీనిక్స్ మాల్కి వెళ్ళిపోయి టైమ్ జోన్లో కొన్ని గేమ్స్ ఆడేసుకుందాం. కొంచెం అడగాలి కదా, అందుకనే వెళ్తున్నాము. అలా అని కాదు, ఇంకా చాలా టైం ఉంది. ఏం చేస్తాం, టైంపాస్కి వెళ్ళాలి కదా అని టైమ్ జోన్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఒక రౌండ్ వేస్తాము, ఏం ఆడదామా ఏం చేయాలా అని చెప్పి. కార్డులో మంచి బ్యాలెన్స్ ఉంటే చాలు, బాగా గిగ్గేయచ్చు. ఇందులో ఫస్ట్ మాకు దొరికిన గేమ్ ఇదండి. లోపల బ్రేస్లెట్ ఉంది, దీన్ని ప్రెస్ చేస్తే ఆ లైన్స్ వచ్చి దాన్ని తొయ్యాలన్నమాట డబ్బాని. నాకైతే నేను ట్రై చేశాను, నాదైతే రాలేదు. ఇది చాలా ట్రిక్కీగా ఉండేది, అసలు జారిపోతున్నాయి, రావట్లేదు అసలు. చాలా ప్రాబ్లం అయింది. ఎలాగైనా ఒకటైనా రావాలి అని చెప్పి అనుకున్నాను. అంటే అదొక చిన్న సరదాగా ఉంటుంది కదా. చూడండి, అది పక్క నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఊరికే పెట్టరు కదా, ఎలాగొకలా డబ్బులు దబ్బడానికే చేస్తారు. అట్లాస్ట్ ఒకటి వచ్చిందండి, అది మా ఆయన చేశారు. చూసారా, బ్రేస్లెట్ వచ్చింది. ఇది లక్కీ అనుకోవాలి, మ్యాక్సిమం అయితే రాదు, కానీ లక్కీగా వచ్చింది. మా ఆయన ఏంటో మూత తీయడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. నేనే తీసేసుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక బ్రేస్లెట్ వచ్చేసింది, చాలా బాగుంది బ్రేస్లెట్. నేను యాక్చువల్గా బ్లూ కలర్ వస్తుందేమో అనుకున్నాను, కానీ మెరూన్ వచ్చింది. ఏం చేస్తాం, ఏదో ఒకలాగా అడ్జస్ట్ అయిపోదాం. ఈ కిండర్ జాయ్ది నేను పక్కా వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తే ఇది మాత్రం ఆడకుండా రాను, ఎందుకంటే నాకు ఇష్టము. ఏది వచ్చినా రాకపోయినా ఈ కిండర్ జాయ్ చాక్లెట్ అయితే పక్కా వస్తుంది, ఆ నమ్మకం బాగా ఉంది. అట్లీస్ట్ ఇక్కడైనా ఒక కొంచెమైనా మనీ సేవ్ అవుతాయి, లాక్కోవచ్చు అని చెప్పి ఒక ఫీలింగ్ అనమాట. ఫస్ట్ అటెంప్ట్కే కాకపోయినా అట్లీస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ అటెంప్ట్కైనా వస్తుందండి. ఇదైతే పక్కా వస్తుంది. మిగతా అయితే డాల్ గేమ్స్ ఉంటాయి, అవి అయితే అసలు గ్రిప్పే ఉండదు, కావాలని పెడతారు అలాగా, అవి రానే రావు. తీస్తుంది చూడండి, అది రాలేదు అసలు. ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది, అయినా కూడా నేను అస్సలు వదలను. ఖచ్చితంగా ఒకటైనా తీసుకునేదాకా ఆడుతూనే ఉంటాను. అట్ లాస్ట్ ఒకటైతే వచ్చింది చూడండి, ఈ గోల్ అయితే పడింది. వావ్, రెండు వచ్చాయి నాకు చాక్లెట్స్. ఏ ఇప్పుడైతే బౌలింగ్కి వెళ్ళిపోదాము. ఇక్కడికి వెళ్తే అసలు 1 అవర్ మాకు వెయిటింగ్ లైన్ ఉండేది. ఇంకా వెయిట్ చేసామండి 1 అవర్. ఏం చేస్తాము, వెయిట్ చేయాలి కదా. ఈ లోపు టైం కిల్ చేయాలి కదా. ఇదేదో గేమ్ దొరికింది, ఇది ఆడేద్దామని చెప్పి మా ఆయన ఇంకా స్వైప్ చేస్తాడు. కానీ ఇది ఆడుతుంటే వీడియో తీయడానికి కావలేదు, సో నేను అంత వీడియో తీయలేదు. కానీ గేమ్ అయితే బాగా ఆడాము, ఎంజాయ్ చేసాము. వీడియో తీస్తుంటే అసలు ఇది కెమెరా పట్టుకోవడానికి అవ్వలేదు, అయితే వదిలేసాను. నెక్స్ట్ ఈ బాస్కెట్బాల్ అండి, ఇది కూడా పక్కా ఆడతాను నేను. కొంచెం సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి, ఎంటర్టైనింగ్ అయినా ఉండాలి కదా. ఇదైతే ఎంటర్టైనింగ్. ఫస్ట్ అయితే మా ఆయన ఛాన్స్, బాగా ఆడేస్తున్నారు. ఇప్పుడైతే నా టర్న్. ఇప్పుడు మన గేమ్ అయితే ఆడేద్దాము. ఇది కొంచెం పైకి ఉంది, జనరల్గా నేను ఆడేవి వేరేవి కొంచెం కిందకు ఉండేవి. ఇది మరీ హైట్ ఉండేసరికి చేతులు చాలా నొప్పి వచ్చేసాయి. అయినా కూడా కొంచెం ట్రై చేశాను. మా ఆయన అంత గోల్ అయితే పడలేదు, కానీ పర్లేదు, బాగానే వచ్చాయి. గేమ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇలా మీరు కూడా ఎవరైనా ఈ గేమ్ స్పెషల్గా ఎవరికైనా నచ్చితే కామెంట్ అయితే చేసేయండి, ఎందుకంటే దీనికోసం కొన్ని లైన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఆడడానికి. ఇప్పుడైతే మేము చెప్పాను కదా, మేము కొంచెం త్వరగా వచ్చాము. ఈవినింగ్ టైంలో అయితే ఖాళీ అస్సలు ఉండదు, ప్రతి గేమ్కి లైన్ అయితే ఉంటుంది. చెప్పాను కదా, బౌలింగ్కి ఈవెన్ ఆఫ్టర్నూనే మాకు 1 అవర్ మాకు వెయిటింగ్ టైం ఇచ్చారు. ఈలోపు ఈ గేమ్స్ ఆడేస్తున్నాము, టైం అయితే కిల్ చేయాలి కదా. 13 seconds రిమైనింగ్. 42 స్కోర్ అయితే 42 దగ్గర అయిపోయింది. 3 seconds, 2 seconds, 1 second, 43 లాస్ట్. అంతే, అంతకంటే నేను కొట్టలేకపోయాను. చెప్పా కదా, ఇది డాల్ మిషన్స్,
ఇదైతే నేను ఎన్నిసార్లు ట్రై చేశానో, అసలు నాకు అయితే ఇది గేమ్ వదలబుద్ధి కాదు. అలా అని ఆడకుండా ఉండలేను, అందుకే ట్రై చేసేస్తాను. ఒకసారైనా ట్రై చేసేస్తే ఏమో ఎప్పుడైనా ఒకసారి వస్తుందేమో అని ఒక చిన్న ఆశ. కానీ ఆశ ఎప్పటికీ తీరదు, ఇప్పుడు కూడా ఉండదు. వీళ్ళు గేమ్ని ఎందుకు పెడతారో అర్థం అవ్వదు. ఇప్పుడు మా ఆయన అయితే ట్రై చేస్తున్నారు. ఇప్పుడైతే మా ఆయన ట్రై చేసేస్తున్నారు. ఇప్పుడైనా వస్తుందో లేదో. చాలా కీన్గా చేస్తారనమాట, చూసి మరి చేస్తారు. చూడండి ఎంత దగ్గరకు వచ్చి మరి ఆగిపోయింది. ఇలా ఉంటుంది ఈ గేమ్స్ అంటే. పోనీ ఇంకో పెట్టైనా వస్తుందేమో చూద్దాము, అందుకని ఇంకో దాని బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను. ఆ చిన్న చిన్నవే రాలేదు, ఇంక పెద్దవి వస్తాయంటారా? నాకైతే నమ్మకం లేదు. అసలు హోల్డ్ చేయట్లేదు, చూసారా? ఇదంతా మోసం. 1 hour అయితే అయిపోయింది, మన టైం వచ్చేసింది. బౌలింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం గేమ్. మా ఆయన అయితే బాగా ఆడతారు ఈ బౌలింగ్ గేమ్. నేనేదో టైంపాస్కి ఆడతాను కానీ చాలా రోజులు గ్యాప్ వచ్చేసరికి అసలే పడట్లేదండి. ఏదో బౌలింగ్ వేసినట్టే అలా యాక్షన్ చేస్తున్నాను, పడేది ఉండదు, చేసేది ఉండదు. ఎన్నిసార్లు ట్రై చేశానో చూడండి. రావడం, వేయడం, మళ్ళీ పోవడం, రావడం, వేయడం, పోవడం, అంతే. ఒక్కసారైనా ఫుల్ పడతాయేమో అని ట్రై చేస్తూ ఉంటాను, కానీ పడవు. ఏదో ఇలా 3-4 పడితే సంతోషపడిపోతాను, అదే ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఏదో పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఏదో తెగ ట్రై చేసేస్తున్నాను. ఆ రెండిటికి అన్నీ ఉంటేనే అవ్వలేదు, ఆ 2 ముక్కలకి వస్తుందా, మళ్ళీ వేసేస్తున్నాను. ఓబోయ్, ఆ 2 ముక్కలు ముందు వేయాల్సింది, ఇప్పుడు వేసాను అంతే. ఏదో ఒకటి సాటిస్ఫై అవ్వాలి కదా. మళ్ళీ 2 ఉండిపోయాయండి, అదేంటో. ఫుల్ ఒకసారి కూడా పడదా? ఒక్కటే ఉంది, కానీ అయినా కూడా ఫుల్ అవ్వలేదండి. స్కోర్ అయితే చూడకండి, చాలా చండాలంగా ఉంటుంది నా స్కోర్ చూస్తే. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇక ఇవన్నీ మన వల్ల అయ్యే పని కాదని చెప్పి మళ్ళీ నేను కిండర్ జాయ్కే వచ్చేసాను. నాకు ఏదైనా అవుతుంది, ఆడగలను, సాటిస్ఫై అయ్యేలా ఉంటుంది అంటే ఇది ఒక్క గేమే. ఎందుకంటే అట్లీస్ట్ ఇవి వస్తాయి, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ నాకు ఎన్ని వచ్చాయో లాస్ట్లో 7 వచ్చాయి అనుకుంటా చాక్లెట్స్. ఒక 2-3 పంచేసాను కూడా అక్కడ చిన్నపిల్లలు ఉంటే. కొంతమంది అయితే మనీ అసలు కొనుక్కుంటే బెటర్ కదా, ఎందుకు ఇక్కడ మనీ వేస్ట్ అంటారు. ఇదేదో 50 రూపీస్ పెడితే బయట వస్తాయి, దీనికోసం ఇంత పెట్టాలా, టికెట్ డబ్బులు వేస్ట్. ఇది కానీ గేమ్ ఆడేది వేరు, కొనేది వేరు కదా. ఈ సాటిస్ఫాక్షన్ వేరు, ఫన్గా ఉంటుంది. కొనాలి అంటే బయట ఎవరైనా కొనగలరు, గేమ్ ఆడితే కదా మంచిగా మజా ఉంటుంది. చూడండి, నాకు పడింది, మళ్ళీ పడింది. ఇక అలిసిపోయానండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాము, అయిపోయింది టైం జోన్ సరదా మొత్తం తీరిపోయింది ఈరోజుకి. ఈరోజు డే అయితే మంచిగా గేమ్స్ అండ్ ఫుడ్తో బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎట్ లాస్ట్ ఇంటికైతే వచ్చేసాను. ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.